హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై. ఈరోజు మన వీడియో వచ్చేసి మసాలా దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 2 కప్పుల బియ్యం తీసుకోవాలి. అదే కప్పు కొలతతో 1 గ్లాస్ మినపప్పు తీసుకోవాలి. 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ పెసరపప్పు వేసుకోవాలి. చక్కగా కడిగి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా మెదుపుతూ కడుక్కోవాలి. కడిగి నానబెట్టుకోవాలి. అదే 1 కప్పులో అటుకులు వేసుకొని చక్కగా అవి కూడా కడిగి పక్కన పెట్టాలి. ఇలా 5 నుండి 6 గంటల పాటు నానిన బియ్యాన్ని చక్కగా మిక్సీ పట్టుకున్నాక తెల్లారేసరికి పిండి ఇలా మనకి చక్కగా పులుస్తుంది. ఇలా చక్కగా పులిచిన పిండిని మనం చక్కగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా చట్నీ కోసం 4 పచ్చిమిర్చి, 3 వెల్లుల్లి, కొద్దిగా జీలకర్ర, మన రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. కొద్దిగా చింతపండు, పల్లీలు వేసి చక్కగా చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ ప్రాసెస్ అయ్యాక మనం నెక్స్ట్ తాలింపు పెట్టుకుందాం. ఇలా పోపు గింజలు మనం ఎండుమిర్చి, కరివేపాకు, జీల అన్నీ వేసుకొని చట్నీని తాలింపు వేసుకోవాలి. చక్కగా కలిపి పక్కన పెట్టుకుంటే చట్నీ మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు అదే కడాయిలో మనం ఆలు కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా మినపప్పు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి. కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేగాక కొద్దిగా పసుపు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. అలాగే మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఆలుగడ్డలు కూడా వేసి చక్కగా కలుపుకోవాలి. కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతూ ఉంటుంది. అయిపోతుంది. ఇప్పుడు ప్యాన్ వేడయ్యాక కొద్దిగా వాటర్ వేసి చక్కగా తుడుచుకోవాలి. కొంచెం పిండి వేసి చక్కగా రౌండ్గా నెమ్మదిగా చేసుకోవాలి దోశని. కొద్దిగా ఇలా పొగలు వచ్చాక ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఆలు కర్రీని కూడా వేసి ఇలా చక్కగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా దోశకి మొత్తం పెట్టుకోవాలి. అలాగే మనం కొద్దిగా ఆనియన్ కూడా వేసి సర్వ్ చేసుకుంటే చాలా క్రిస్పీ అయిన దోశ రెడీ. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో.